వాడు మళ్ళీ వచ్చాడు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. బాబా ఆడు మన టైప్ కాదు, మాట మీద నిలబడే మనిషి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికి కనిపిస్తా ఉన్న ఫ్రేస్. చూడు, కమ్ములు పత్రబాబు చెప్పకో. ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా? ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అది బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఇది అవే మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. ఎందుకు అప్పుడు నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచి నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. అయ్యి బాబోయ్ నిజమే, నాకు బుద్ధి కావట్లేదురా. మళ్ళీ ఎప్పుడు జిల్లాల పర్యటన అన్నారు కదా. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. జరుగుతుంది. బాగా చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. సంక్రాంతి తర్వాత అన్నారు కదా, సంక్రాంతి తర్వాత అని చెప్పారు కదా. జరుగుతుంది కదా, సంబంధించి ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు. వీడు తింగరమాలోకం. ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. ఆవేదనగా ఉందంటాడు. రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు. అనేటప్పుడు ఆ చేతులు ఊపడము, మాట్లాడడం. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. మన స్వార్థం కాదు ముఖ్యము, ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఎదుటివాని మంచి చేయడం ముఖ్యము. మాట తప్పకూడదు. నాకెందుకంటే అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు. నేను నీకేం అపకారం చేశాను రా, నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు. దాన్ని అలా 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 దాన్ని అలా 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 అలా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నువ్వు అట్లా ఒకరో ఏమో పైన వచ్చి ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం చూసాడుగా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాణ్యానికి రెండో వైపున ఆపుకోలేకపోతున్నాను రా. వైపున నాణ్యానికి రెండో వైపున. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. అన్నయ్య 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 అన్నయ్య. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. చూడు, 2.0 వస్తున్నా, స్పీడ్ తో వస్తున్నా, కసితో వస్తున్నా అంటే ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. 2.0 అయినా గానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా గానీ పాలనలో విశ్వసనీయత ఉండాలి. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది, ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. అటు చూడు, మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు. ఇది పెట్టాడు క్యాప్షన్ 2O. సూపర్ రా, థాంక్యూ అనియా. నువ్వు సూపర్ రా, థాంక్యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అనియా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ప్రోగ్రామ్ అంట. ఇప్పుడు
2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కరెక్ట్ అవుతారా? వైసీపీ లాస్ట్ వర్షన్. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వ్యవస్థల్ని నాశనం చేశాం. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, మైనింగ్. నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ, రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్, దట్ ఈస్ కాల్డ్ విలువలు, విశ్వసనీయత. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కరెక్ట్. ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎస్, లాస్ట్ టైం నిన్న నా ప్రెఫరెన్స్ లో ఐ వాస్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్ గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగి పెట్టిండు. తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.